చందమామ కథలు. అమాయకుడి అదృష్టము. ఒక గ్రామంలో సుబ్బన్న అనే కుర్రాడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రి లేకపోవటం చేత వాణ్ణి వాడి బామ్మ పెంచుతూ వచ్చింది. ఆవిడకు మనవడు అంటే చాలా గారాబము. ఊళ్ళో పిల్లలు దుష్టులు అని, వాళ్ళ సావాసం చేస్తే తన మనవడు చెడిపోతాడని అనుకొని ఆవిడ వాణ్ణి ఎవరితోనూ స్నేహం చెయ్యనిచ్చింది కాదు. ఆ కారణం చేత వాడు బొత్తిగా ప్రపంచ జ్ఞానం ఏమీ లేకుండా పెరగసాగాడు. ఒకరోజు సుబ్బన్న బామ్మ చేసి ఇచ్చిన గారెలు తీసుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చొని అక్కడ వాటిని తినసాగాడు. వాణ్ణి చూసి 4 కుక్కలు తోకలు ఆడించుకుంటూ వాడి దగ్గరికి వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా ఒక గారె తుంపు వేశాడు. తర్వాత అవి వాడి మీద ఎంతో స్నేహం చూపి వాణ్ణి పట్టుకొని వేళ్లాడాయి. చీకటి పడినదాకా వాడు ఆ కుక్కలతో ఆడుకొని ఇంటికి వెళ్ళాడు. అది మొదలు రోజు వాడు మర్రి చెట్టు క్రిందికి వెళ్ళి కూర్చునేవాడు. ఆ కుక్కలు తోకలాడిస్తూ వచ్చేవి. తాను తినడానికి తెచ్చుకున్న దానిలో నుంచి వాడు వాటికి కూడా కొంచెం వేసేవాడు. ఈ విధంగా ఆ కుక్కలకు వాడిపై స్నేహము విశ్వాసము పెరిగిపోయాయి. వాడు ఆ కుక్కలకు రంగడు, లింగడు, రాముడు, భీముడు అని పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలిచేవాడు. సుబ్బన్న రోజు ఎక్కడికో వెళ్ళి చీకటి పడ్డాక వస్తూ ఉండటం గమనించి బామ్మ, రోజు ఎక్కడికి వెళ్తావు అని అడిగింది. ఊరి చివర మర్రి చెట్టు కిందికి వెళ్ళి రంగడితోనూ లింగడితోనూ రాముడితోనూ భీముడితోనూ ఆడుకుంటాను అన్నాడు సుబ్బన్న. వాళ్ళు ఎవరు అని బామ్మ అడిగింది వాడిని. చాలా మంచివాళ్ళు, నేను చెప్పినట్టు వింటారు, మాట్లాడను కూడా మాట్లాడరు అన్నాడు సుబ్బన్న. బామ్మకు ఒక ఆలోచన వచ్చింది. సుబ్బన్న ప్రతి సాయంకాలము మర్రి చెట్టు క్రింద కూర్చుంటూనే ఉన్నాడు. కాసిన్ని అట్లు వేసి ఇస్తే అవి పెట్టుకొని కూర్చొని వాటిని వచ్చిపోయే జనానికి అమ్మి 4 డబ్బులు సంపాదించుకున్న ప్రయోజకుడు అవుతాడు. ఈ మాట అనుకొని బామ్మ సుబ్బన్న చేతికి ఒక ₹1 ఇచ్చి, ఇందులో పావలా పెట్టి మినప్పప్పు కొని మిగిలిన పావలా పట్టుకురా అన్నది. మినప్పప్పు ఏ దుకాణంలో అమ్ముతారో కూడా సుబ్బన్నకు తెలియదు. మినప్పప్పు ఉన్నదా అని వాడొక పండ్ల దుకాణంలోనూ పూల దుకాణంలోనూ కట్టెల అడితిలోనూ అడిగి లేదు అనిపించుకొని ఎవరో కిరాణా కొట్టు చూపించిన మీదట ఆ కొట్టుకు వెళ్ళి ఒక పావలా మినప్పప్పు ఇయ్యమని ₹1 బిళ్ళ దుకాణదారు చేతిలో పెట్టాడు. దుకాణదారు పావలా మినప్పప్పు పొట్లం కట్టి సుబ్బన్న చేతిలో పెట్టి, చిల్లర లేదు, 2వ పావలకు ఇంకేమన్నా తీసుకుంటే తీసుకో, లేకపోతే రేపు ఉదయం రా ఇస్తాను అన్నాడు. రేపు పొద్దున వస్తాను అని సుబ్బన్న అంగడివాడితో చెప్పి ఇంటికి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక వాడికి అంగడి గుర్తుంచుకోవటం అవసరం అన్నది తట్టింది. అందుచేత వాడు వెనక్కి వెళ్ళి చూసేసరికి అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకొని ఉన్నది. ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకొని సుబ్బన్న ఇంటికి వచ్చేసి బామ్మకు మినపప్పు ఇస్తూ, మిగిలిన పావలా రేపు పొద్దున వస్తే ఇస్తానన్నాడు కొట్టువాడు అన్నాడు. ఊళ్ళో చాలా కొట్లు ఉంటాయి, నువ్వు కొన్నది ఏ కొట్టులోనో అన్నది బామ్మ. కొట్టు బాగా గుర్తుంచుకున్నానులే అన్నాడు సుబ్బన్న. బామ్మ మినప్పప్పు నానపోసి మర్నాడు పిండి రుబ్బి అట్లు పోసింది. సుబ్బన్న పావలా వసూలు చేసుకురావటానికి బయలుదేరాడు. తెల్లపిల్లి కోసం చూసుకుంటూ వాడొక అంగడి దగ్గరికి వచ్చి ఆగాడు. ఆ అంగడి గోడ పక్కగా ఒక తెల్ల పిల్లి పడుకొని ఉన్నది. అయితే ఆ కొట్టు ఒక దర్జీవాడిది. దర్జీవాడు కొట్టు లోపల ఏవో గుడ్డలు కత్తిరిస్తూ ఉన్నాడు. అది చూసి సుబ్బన్న ఆశ్చర్యపోయాడు. ఇంకొక వింత ఏమిటంటే దుకాణం మారినట్టే దుకాణదారు కూడా మారిపోయాడు. అతనికి నిన్న రాత్రి కూడా మీసాలు లేవు, కానీ ఇప్పుడు పెద్ద మీసాలు ఉన్నాయి. ఒక్క రాత్రిలో అంత మీసం పెరగటం వాడికి ఆశ్చర్యం కలిగించింది. వాడు దర్జీవాడి దగ్గరికి పోయి తన పావలా తనకు ఇచ్చేయమన్నాడు. ఏం పావలా, ఎవరిని అడుగుతున్నావు అన్నాడు దర్జీవాడు ఆశ్చర్యంగా. నిన్నే అడుగుతున్నాను, నిన్న పావలా మినపప్పు ఇచ్చి మిగిలిన పావలా చిల్లర లేదంటివే అన్నాడు సుబ్బన్న. పోరా పిచ్చివాడా అంటూ దర్జీవాడు సుబ్బన్నను అంగడి నుంచి తరిమాడు. నా పావలా ఎగ్గొట్టాలని ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నావు? నిన్న మీసాలు లేకుండా మినపప్పు అమ్మావు, ఇవాళ మీసాలు పెంచి బట్టలు కత్తిరిస్తున్నావు. నా పావలాతో నువ్వు ఏం బాగుపడతావో నేను చూస్తాను అన్నాడు సుబ్బన్న. వాడు అటు ఇటు చూసేసరికి కొట్టు బయట కత్తిరించిన గుడ్డ ముక్కల కుప్ప కనిపించింది. సుబ్బన్న ఆ గుడ్డ ముక్కల కుప్పను తన పైబట్టలో మూట కట్టుకొని ఇంటికి పోయాడు. మనవడు విప్పే మూటను చూసి బామ్మ చాలా ఆశ్చర్యపడి ఇదంతా ఏమిట్రా అని అడిగింది. కొట్టువాడు పెద్ద మోసం చేశాడు, పావలా ఇయ్యలేదు. అందుకని
వాడి కొట్టు నుంచి ఇవి తెచ్చాను అంటూ సుబ్బన్న మూటలోని గుడ్డ పేలికలను కిందికి కుమ్మరించాడు. ఏదో కంగు నమ్రోగింది. తీసి చూస్తే అది రూపాయి బిళ్ళ. చూశావురా సుబ్బడు, వాడు మన పావలా తినేద్దామని చూస్తే వాడి రూపాయి మనకు వచ్చేసింది అన్నది బామ్మ. ఆవిడ అట్లు వేసి అందులో 10 సుబ్బన్నకు ఇచ్చి, ఇవి తీసుకుపోయి అమ్ము, ఇందులో 2 నువ్వు తిని మిగిలిన 8 అట్టు అర్ధనా చొప్పున అమ్ము, 4 అనాలు వస్తాయి అన్నది. సుబ్బన్న అట్లను ఒక బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందికి వెళ్ళి కూర్చున్నాడు. కుక్కలు 4 వచ్చాయి. అట్టు అర్ధన 2 తీసుకోండి అంటూ సుబ్బన్న 4 కుక్కలకు 4 2 8 అట్లు పెట్టి తాను 2 తిని, మీరంతా నాకు ఒక్కొక్క అనా బాకీ ఉన్నారు, జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. వాడు ఇంటికి తిరిగి రాగానే బామ్మ, అట్లు అమ్ముడయ్యాయా అని అడిగింది. రంగడు, లింగడు, రాముడు, భీముడు తలా 2 అట్లు కొనుక్కున్నారు. వాటిని అమ్మటానికి క్షణం పట్టలేదు అన్నాడు సుబ్బన్న. డబ్బులేవి అన్నది బామ్మ. వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేవు, అప్పు పెట్టాను అన్నాడు సుబ్బన్న. అరువు బేరమా, దివాలా ఎత్తిపోతాం, నిన్నటి డబ్బు ఇవాల్టిది కూడా కలిపి నిలవేసి వసూలు చేసుకురా అన్నది బామ్మ. సుబ్బన్న సరే అని మరో 10 అట్లు బుట్టలో పెట్టుకొని మర్రి చెట్టు కిందికి వెళ్ళాడు. మామూలు ప్రకారం కుక్కలు తోకలు ఆడిస్తూ వచ్చాయి. సుబ్బన్న వాటికి తలా 2 అట్లు ఇచ్చి తాను 2 తిని, ఏవి డబ్బులు, నిన్నటి అనా ఇవాల్టి అనా కలిపి 2 అనాలు, ఒక్కొక్కరు 2 అనాలు అక్కడ పెట్టండి ముందు అన్నాడు. కుక్కలు తోకలు ఆడించి పెడితే ఇంకా అట్లు తినే వైఖరి కనబరిచాయి కానీ డబ్బులు ఇచ్చే వైఖరి కనబరచలేదు. సుబ్బన్నకు మండిపోయింది. వాడు పక్కనే ఉన్న కర్ర ఒకటి తీసుకొని ఒక కుక్క కాళ్ళ మీద కొట్టాడో లేదో కుక్కలన్నీ శరవేగంతో పారిపోయాయి. 3 కుక్కలు ఐపు లేకుండా పోయాయి. దెబ్బతిన్న కుక్క మటుకు కుయ్యోమని అరుస్తూ కుంటుకుంటూ పరిగెత్తసాగింది. సుబ్బన్న ఆ కుక్క వెంటనే పడ్డాడు. ఆ కుక్క అడవికేసి పరిగెత్తి అక్కడ ఉండే ఒక పాడుబడిన గుడిలోకి దూరింది. ఆ సమయాన ఆ గుడిలోన కొందరు దొంగలు తాము కాజేసి తెచ్చిన డబ్బులు పంచుకుంటున్నారు. వాళ్ళు కుక్క అరుపు, మనిషి కేకలు విని డబ్బు అక్కడే వదిలేసి గుడి వెనుక పక్క ఉన్న మొండి గోడ దూకి పారిపోయారు. సుబ్బన్న అక్కడికి వచ్చి కింద కుప్పలు కుప్పలుగా పెట్టి ఉన్న డబ్బులు చూసి, ఓహో ఇదా మీ డబ్బు, సరే ఇదంతా నేనే ఉంచుకొని లెక్క చూసి ఇవి పూర్తి అయ్యేదాకా మీకు అట్లు ఇస్తూ ఉంటానులే అన్నాడు. వాడు ఆ డబ్బు తీసుకొని మూటగట్టుకొని కుక్కను దగ్గరికి పిలిచి దాని ఒళ్ళు నిమిరి ఇంటికి వెళ్ళాడు. సుబ్బన్న తాను తెచ్చిన డబ్బు బామ్మకు ఇస్తూ జరిగినదంతా చెప్పాడు. సుబ్బన్న చెప్పే స్నేహితులు కుక్కలు అని 2 రోజులుగా వాడు తాను చేసిన అట్లను కుక్కలకే అమ్ముతున్నాడని బామ్మకు ఇప్పటికీ తెలిసి వచ్చింది. వాడి అమాయకత్వం మరొక విధంగా పోదని తెలుసుకొని ఆ డబ్బుతో వాడికి చదువు చెప్పించి బామ్మ వాణ్ణి తెలివిగలవాణ్ణిగా చేసింది.